హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. రుద్ర సంజయ్తో, హలో మేడం, తమరు మాతో మాట్లాడటానికి ఈ ఫోన్ ఇచ్చింది. మరో విషయం, నేను ఆఫీస్ పనులలో చాలా బిజీగా ఉంటాను. నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు నీకు నేను ఫోన్ చేసి మాట్లాడతాను, సరేనా అని అంటాడు రుద్ర. సరేనని తన తలని గుండ్రంగా ఊపుతుంది సంజ. అవును, నేను నీ ప్రేమను ఒప్పుకుంటానని నీకు ముందే తెలుసా అని అమాయకంగా అడుగుతుంది సంజ. రుద్ర సంజ వైపు చూస్తూ, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. ఎవరి కళ్ళు నా వైపు ఎలా చూస్తున్నాయో నాకు బాగా తెలుసు సంజ. నేను నీకు కనపడగానే నీ కళ్ళలోని వెలుగును నేను గమనించాను. నువ్వు పైకి అలా నాతో కొట్లాడుతున్నావే కానీ నీ మనసులో నా మీద చాలా ప్రేమే ఉంది సంజ. సరే, నేను మరో 2 గంటల్లో హైదరాబాదుకు బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఈ 2 గంటలైనా నాతో ఉండొచ్చు కదా సంజ అని గారంగా అడుగుతాడు రుద్ర. అమ్మో, అత్తయ్యకి తెలిసిందంటే నన్ను ఇక్కడికిక్కడే చంపేస్తుంది. నేను రాను అని అంటూ తన చేతిలోని బాక్సు వైపు చూసింది సంజ. అయ్యో, నామతిమండా, మా మావయ్యకి అన్నంలోకి కూర తెస్తానని చెప్పి ఇక్కడికి వచ్చాను. మాటలలో పడి ఆ విషయమే మర్చిపోయాను అని అనుకుంటూ నేను త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళబోతున్న సంజను ఆపి, వెళ్ళి మీ మావయ్యకి ఈ కూరను ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికే వచ్చేసేవే ప్లీజ్, నాతో ఈ కొద్ది సమయం గడుపు సంజ అని అడుగుతాడు రుద్ర. సంజ చిన్నగా నవ్వుకుంటూ వస్తానులే అని చెప్పి పరుగు పరుగున నాగేంద్ర ఇంటికి వెళ్ళిపోతుంది. నాగేంద్ర తన భోజనాన్ని కంప్లీట్ చేసుకుని హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఉంటాడు. రాజ్యం సంజ కోసమే ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరే నిలబడి ఉంటుంది. పరుగున సంజ ఇంట్లోకి రావడం చూసిన రాజ్యం సంజ వైపు కోపంగా చూస్తూ, పక్కనే ఉన్న ఇంటి నుంచి కూర తీసుకురావడం నీకు ఎంత టైం పడుతుంది సంజ అని కోపంగా సంజను అడుగుతుంది రాజ్యం. వెనక నుండి ప్రతాప్ వస్తూ సంజ వైపు చూస్తూ, దీనికి ఈ మధ్య బయట పెత్తనాలు బాగా ఎక్కువైనాయమ్మా. దీనికి 4 తగిలిస్తే నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని ఉంటుంది అని కోపంగా అంటాడు ప్రతాప్. సంజ ఏం మాట్లాడకుండా నిలబడి ఉంటుంది. నాగేంద్ర సంజ వైపు చూసి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని అంటాడు. సంజ ఆ బాక్స్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ప్రతాప్ వైపు కోపంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది సంజ. రుద్ర ఇచ్చిన ఫోన్ వైపే చూస్తూ, నేను పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి రావడం కుదరదని రుద్రకి మెసేజ్ పెడుతుంది సంజ. రుద్ర సంజ పంపించిన మెసేజ్ను చూసుకుని చిన్నగా నవ్వుకుంటూ, తమరు ఎంతవరకు చదివారు మేడం అని అడుగుతాడు. నేను ఇంటర్ వరకు చదివాను అని మెసేజ్ పెడుతుంది సంజ. సరే, మీ మావయ్య ఇంటికి నేనే వస్తానులే అని మెసేజ్ చేస్తాడు రుద్ర. అప్పుడు టైం 9. ఆంజనేయులు ఇంట్లో అందరూ భోజనాలు కంప్లీట్ చేసుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కృష్ణ దిగులుగా మొహం పెట్టుకుని బెడ్ మీద కూర్చొని ఉంటుంది. భాస్కర్ కృష్ణ వైపే చూస్తూ కృష్ణని గమనిస్తూ తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. డిన్నర్ కని విజయ్ ఒక డాబా దగ్గర కార్ని ఆపుతాడు. ఆదిత్య మధు వైపు చూసి, మధు, తొందరపడి కిందకి దిగవద్దు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను తెచ్చి పెడతాను. బాత్రూంకి వెళ్ళాలంటే నాకు చెప్పు, నేను నిన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్తాను అని అంటాడు ఆదిత్య. బావా ప్లీజ్, అందరి ముందు నువ్వు నన్ను అలా ఎత్తుకుంటుంటే నాకు ఏదోలా ఉంది బావా. ఇక్కడి నుంచి 4 అడుగులేగా, నెమ్మదిగా నేను నడుస్తానులే బావా. మరి ఎక్కువ దూరం అయితే ఎలాగో నువ్వు నన్ను ఎత్తుకోక తప్పదు. అయినా మీనాక్షి వసుధ ఇద్దరూ ఉన్నారుగా, నాకు సహాయం చేస్తారులే అని అంటుంది మధు. నోరు మూసుకొని ఈ 2 రోజులు
నేను చెప్పినట్లు విను మధు. దెబ్బ పూర్తిగా నయమయ్యేంత వరకు నా మాట విను. ఆ తర్వాత ఇక నీ ఇష్టం తల్లి అని అంటాడు ఆదిత్య. సరేనని బుద్ధిమంతురాల్లాగా తల ఊపుతుంది మధు. బాత్రూంకి ఏమైనా వెళ్ళాలా అని మళ్ళీ అడుగుతాడు ఆదిత్య. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఒకేసారి బాత్రూంకి వెళ్ళొస్తానులే బావా అని సమాధానమిచ్చింది మధు. మధు ఆదిత్య తప్ప అందరూ కారు దిగుతారు. కారుకి చాలా దగ్గరలోనే టేబుల్ వేయించి మధు కూర్చోడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తాడు విజయ్. ఆదిత్య మధుని తన చేతులతో ఎత్తుకొని 4 అడుగులలో విజయ్ ఏర్పాటు చేసిన టేబుల్ వద్దకు మధుని తీసుకుని వచ్చి పక్కనే ఉన్న చైర్లో జాగ్రత్తగా మధుని కూర్చోబెడతాడు ఆదిత్య. విక్రమ్ అందరి వైపు చూస్తూ హడావుడి చేస్తూ ఎవరికి ఏం కావాలో మొహమాట పడకుండా తెప్పించుకోండి, తినండి అని చెప్తాడు. మీనాక్షి విక్రమ్ వైపు చూస్తూ ఇక్కడ ఎవరు మొహమాట పడేవాళ్ళు లేరులే, ముందు తమరికేం కావాలో అది ఆలోచించుకొని ఆర్డర్ చెప్పుకోండి అని నవ్వుతూ అంటుంది. ఆదిత్య అందరికీ నచ్చిన ఐటమ్స్నే ఆర్డర్గా చెప్పాడు. కూర్చోవడం కూడా మధు, ఆదిత్య, మీనాక్షి, వసుధ, విజయ్, విక్రమ్ వరుసగా కూర్చుంటారు. వెయిటర్ త్వరగా ఆర్డర్ తీసుకురావడం వల్ల అందరూ తినడం కూడా ప్రారంభించారు. ఆదిత్య కుడి చెయ్యి బాగా కాలడం వల్ల మధు ఆదిత్యకి తినిపిస్తూ తాను తింటోంది. ఆదిత్య మధు చెవి దగ్గరికి చేరి, మనకు పెళ్ళైన రోజున ఆ రోజు రాత్రి కూడా ఇలానే డాబాకి వచ్చి డిన్నర్ చేశాము, నీకు గుర్తుందా మధు అని అడుగుతాడు. మధు ఆదిత్య వైపు చూసి, అవును బావా, నాకు బాగా గుర్తుంది, కానీ అప్పటికి ఇప్పటికీ మనలో చాలా తేడానే ఉంది కదా బావా అని చిన్నగా నవ్వుతూ అంటుంది మధు. విక్రమ్ మీనాక్షి వైపే చూస్తూ తన కళ్ళతోనే, ఆ ఐటెం బాగుంది వేసుకో, ఈ ఫుడ్ చాలా బాగుంది, మంచిగా తిను అని తన కళ్ళతోనే సైగలు చేస్తూ మీనాక్షికి చెప్తున్నాడు. అందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో విక్రమ్ వేసే కుళ్ళు జోకులకు నవ్వుకుంటూ తింటున్నారు. అందరూ మాటల్లో ఉండగా వసుధ ఎవ్వరికీ తెలియకుండా నెమ్మదిగా విజయ్ గ్లాస్లోని మంచినీళ్లను తాను తాగడం, విజయ్ ప్లేట్లో నుంచి విజయ్ కొరికి పెట్టిన ఉల్లిపాయని తీసుకోవడం చేస్తోంది. అందరూ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మధుని తన చేతులతో ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకుని వెళ్తాడు ఆదిత్య. అక్కడ లేడీస్ అందరూ మధు ఆదిత్యల వైపే చూడడంతో మధు కొంచెం మొహమాటంగానే ఆదిత్య వైపు చూసింది. మీనాక్షి కూడా ఆదిత్య వెనకాలే వాష్రూమ్ దగ్గరికి వెళ్తుంది. వాష్రూమ్ దగ్గర మధుని మీనాక్షికి అప్పగించి, జాగ్రత్త మీనాక్షి అని చెప్పాడు ఆదిత్య. విక్రమ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పక్కకు వెళ్తాడు. విజయ్, వసుధ ఇద్దరే టేబుల్ దగ్గర మిగిలి ఉన్నారు. విజయ్ వసుధ వైపు చూసి, ఏంటే ఇందాకటి నుంచి నిన్ను గమనిస్తున్నాను, నేను తాగిన గ్లాస్లోని వాటర్ని నువ్వు తాగుతున్నావు, నేను కొరికిన వాటిని నువ్వు తీసుకుని తింటున్నావు, నీకు పిచ్చిగాని ఏమైనా పట్టిందా అని కొంచెం గట్టిగానే అడుగుతాడు విజయ్. వసుధ తన కళ్ళను రెపరెపలాడిస్తూ విజయ్ వైపు చూసింది. చూడు వసుధ, నీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, రావు కూడా అని అంటాడు విజయ్. వసుధ అలానే విజయ్ వైపు చూస్తోంది. ఏంటి నేను చెప్పేది నీ బుర్రకు ఎక్కట్లేదా అని కోపంగా అడుగుతాడు విజయ్. వసుధ విజయ్ వైపు చూసి, ఏం పర్వాలేదు, నా మీద ఫీలింగ్స్ నీకు ఇప్పుడు కలగకపోయినా ఇక నుండి నేను రోజు నీ కంటికి కనిపిస్తూనే ఉంటానుగా, నా మీద నీకు ఫీలింగ్స్ ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా కలుగుతాయిలే అని అంటుంది వసుధ. అబాచా, నీ అంతటి అందగత్త ఇక్కడ ఎవరూ లేరు, మరి నిన్ను చూడగానే నాకు ఫీలింగ్స్ పుట్టడానికి అని అంటూ, అలాంటి ఆశలేం నా మీద పెట్టుకోవద్దు వసుధ అని అంటాడు విజయ్. వసుధ
విజయ్ వైపు చూసి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ ఆ మాటను పైకి చెప్పట్లేదు. అది ఎందుకో నాకు తెలియదు అని ఆలోచిస్తూ అంటుంది వసుధ. అది అంతా నీ భ్రమ అని అంటాడు విజయ్. నీకు మరో విషయం చెప్పమంటావా? జాగ్రత్తగా విను అని అంటుంది వసుధ. ఏంటా విషయం అని విజయ్ వసుధ వైపు చూశాడు. నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలని ఈరోజు అమ్మవారికి నేను గట్టిగానే దండం పెట్టుకున్నాను. ఈరోజు ఉదయం నుంచి మధుతో పాటు నేను కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఆ అమ్మవారికి పూజ చేసుకున్నాను. నీ పక్కనే నిలబడి అమ్మవారి హారతిని కూడా అందుకున్నాను. పూజారి గారు మనమిద్దరము ఒక జంట అని భావించి మన ఇద్దరి మీద అక్షింతలు కూడా వేసి ఆశీర్వదించారు. నువ్వు గమనించలేదు. తమరికి నన్ను చూసేంత తీరుబాటు అక్కడ ఎక్కడ ఉందిలే అని తన మూతిని తిప్పుకుంటూ చెప్పింది వసుధ. నువ్వు పెట్టుకున్న కుంకుమను ఎక్కువైతే పక్కన గోడ మీద పెట్టి నువ్వు వెళ్ళిపోయావు కదా, అదే కుంకుమను నేను కూడా పెట్టుకున్నాను. నువ్వు నన్ను సరిగ్గా గమనించలేదు, కానీ నువ్వు ఈరోజు గుడికి వచ్చినప్పటి నుంచి నీ వెనకాలే తిరుగుతూ నీ పాదాలను తాకి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అని వసుధ కన్ను కొడుతూ విజయ్కి చెప్పింది. విజయ్ ఆశ్చర్యపోతూ వసుధ మాటలు వింటున్నాడు. నాకు తెలియకుండా నా పాదాలను నువ్వు ముట్టుకున్నావా? ఎప్పుడే అని అడుగుతాడు విజయ్. అవును, నేను నీకోసమే ఈ పూజను చేసుకున్నాను. పూజంతా అయిపోయిన తర్వాత ఎవరి కోసమైతే ఈ పూజ చేశారో వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవాలి అని పూజారి గారు చెప్పారు. నేను నీకోసమే, నువ్వు నాకు మాత్రమే దక్కాలని అమ్మవారికి దండం పెట్టుకుంటూ పూజను చేశాను. పూజంతా అయిపోయిన తర్వాత చివరిగా నీ కాళ్లకు దండం పెట్టాను. నీ చేతులలోని పూలు నా తల మీద కూడా వేశావు. ఇకపోతే భర్త ఎంగిలి భార్య తినడంతో పూజ సంపూర్ణమవుతుందని భార్గవి అక్క మధుతో చెప్పింది. అది నేను విన్నాను. తమరు భోజనానికి కూర్చున్నప్పుడు ముందుగా తమరి విస్తరిలో అమ్మవారి అన్నప్రసాదం వడ్డించారు. నువ్వు అది తింటూ ఫోన్ రావడంతో అలా పక్కకి తిరిగావు. నువ్వు తినిన మిగిలిన అన్నప్రసాదాన్ని నీ విస్తరిలో నుంచి నేను తీసుకుని ఆ ప్రసాదాన్ని నేను తిన్నాను. లడ్డును కూడా నువ్వు తినగా ఆ ఎంగిలిని నేనే తిన్నాను. అంతేనా? నువ్వు సాంబార్ అన్నం కలిపావు, భలే టేస్ట్గా కలిపావులే. నువ్వు 2 ముద్దలే తిన్నావు, మిగిలిన 3 ముద్దలు నేనే కంప్లీట్ చేశాను తెలుసా అని నవ్వుతూ చెప్పింది వసుధ. నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు చేశావే అని ఆశ్చర్యపోతూ వసుధ వైపు చూశాడు విజయ్. నీకు తెలుసా, తులసి ఆంటీ చెప్పింది, ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకుని భైరవపురంలో ఉండే అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదట. ఆ భైరవపురంలో ఉండే అమ్మవారు చాలా మహిమకల అమ్మవారట. మనం అనుకున్నవన్నీ ఆ అమ్మవారు నెరవేరుస్తుందట అని తులసి ఆంటీ నాతో చెప్పింది. అందుకే అమ్మవారికి నేను గట్టిగా దండం పెట్టుకున్నాను. నీతోనే నా పెళ్లి జరగాలని, నువ్వు నాకు భర్తగా రావాలని అని అంటుంది వసుధ. విజయ్ వసుధ మాటలు వింటుంటే ఇది నన్ను ఇంత పిచ్చిగా ప్రేమిస్తోందా? కానీ దీని ప్రేమకు నేను అర్హున్నే కాదు అని తన మనసులో అనుకుంటూ, వసుధ చాలా మంచి అమ్మాయి, ఇలాంటి అమ్మాయికి మంచి మొగుడే రావాలి, నాలాంటి వాడు కాదు. వసుధను ఇక్కడితో పిచ్చి పనులు ఆపేయమని చెప్పాలి అని అనుకుంటాడు విజయ్. ఓయ్ మిస్టర్ దద్దోజనం, నా గురించి ఆలోచిస్తున్నావు కదూ. నీకు మరో విషయం చెప్పనా? 20 రోజుల తర్వాత మధు కుటుంబం మొత్తం ఆ భైరవపురానికి వెళ్తున్నారట. అక్కడ ఈ 3 రోజులు ఎంతో ఘనంగా అమ్మవారికి కుంభాభిషేకం జరిపిస్తారట. ఆ 3 రోజులు అమ్మవారిని దర్శించుకుంటే అందరికీ మంచి జరుగుతుందని తులసి ఆంటీ నాతో చెప్పింది. మనమిద్దరం కూడా అక్కడికి వెళ్దామబ్బా ప్లీజ్. ఏమో, ఆ అమ్మవారి దయ వల్ల నీ మనసు మారి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావేమో అని అంటుంది వసుధ. విజయ్ వసుధ వైపు కోపంగా చూస్తూ, నీకు గ్యారంటీగా పిచ్చే పట్టింది వసుధ. పద, నిన్ను ముందు
పిచ్చాసుపత్రిలో చేర్పిస్తాను అని అంటాడు విజయ్. వసుధ విజయ్ చేతిని ఎంతో చొరవగా పట్టుకొని, నువ్వు నాకు తోడుగా వస్తానంటే చెప్పు, నేను ఎక్కడికైనా వస్తాను. అప్పుడు ఒక్క పిచ్చాసుపత్రికేంటి, స్వర్గానికైనా నీకు తోడుగా వస్తాను అని అంటుంది వసుధ. విజయ్ తన చేతిని వసుధ చేతిలో నుంచి విడిపించుకుంటూ తన తలని కొట్టుకుంటూ, నీతో ఇంతసేపు నేను మాట్లాడడమే నేను చేసిన పెద్ద తప్పు అని అనుకుంటూ తన చేతులను వాష్ చేసుకోవడానికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విజయ్. ఎంత దూరం వెళ్తావో వెళ్ళు, సప్త సముద్రాలు దాటి వెళ్ళినా సరే నీ వెనకే నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను అని అనుకుంటుంది వసుధ. ఇక్కడ ఊరిలో సుధాకర్, భార్గవి, రుద్ర ముగ్గురు హైదరాబాదుకు బయలుదేరుతూ ముందుగా ఆంజనేయులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంజనేయులు తులసికి మేము ఊరు వెళ్తున్నామని వాళ్ళ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు సుధాకర్, భార్గవి. రుద్ర కూడా ఆంజనేయులు తులసి కాళ్ళకి నమస్కరించుకొని భాస్కర్కి, కృష్ణకి కూడా చెప్పి ఆ ముగ్గురు అక్కడి నుండి బయలుదేరి నాగేంద్ర ఇంటికి వెళ్తారు. రాజ్యం నాగేంద్ర హాల్లోనే కూర్చొని ఉండడంతో సుధాకర్, భార్గవి నాగేంద్ర రాజ్యం కాళ్ళకి నమస్కరించుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోగా రుద్ర కూడా నాగేంద్ర రాజ్యం కాళ్ళకి నమస్కరించుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇక మేము వెళ్ళొస్తాము అంకుల్ అని అంటాడు రుద్ర. రాజ్యం తన తప్పును కవర్ చేసుకోవడానికి భార్గవితో ఎంతో ప్రేమగా కలివిడిగా మాట్లాడుతోంది. సుధాకర్, భార్గవి, రాజ్యం, నాగేంద్ర మాట్లాడుతూ ఉండగానే రుద్ర ఎవరికీ తెలియకుండా సంజ గదిలోకి వెళ్తాడు. సంజ అప్పుడే ఫ్రెష్ అయి బాత్రూమ్ నుండి గదిలోకి వస్తుంది. తన రూమ్లో సంజ అద్దం ముందర ఉండగా వెనుక నుంచి ఎవరో తన మీదకి వస్తున్నట్లు గమనించిన సంజ గట్టిగా అరవబోతుంది. వెంటనే రుద్ర సంజ నోటి మీద తన చేతిని పెట్టి సంజ నోరును మూసేస్తాడు. నేనే, భయపడకు అని అంటాడు రుద్ర. సంజ తన కళ్ళను పెద్దవి చేసి భయంగా రుద్ర వైపు చూసింది. అప్పుడే ప్రతాప్, పూజ, సరోజ ముగ్గురు హాల్లోకి వస్తారు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.